హలో ఎవ్రీవన్, పెసరపప్పుతో గంగమేల్ కూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పెసరపప్పుని ఒక విజిల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది సమ్మర్ కాబట్టి మనకి లిక్విడ్ లాగా, అలాగే గంగమేల్ కూర అంటే చాలామంది ఇష్టపడతారు, గంగవెల్లి కూర అంటారు. ఇందులో మామిడికాయని వేస్తే చాలా టేస్టీగా పులుపుగా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం పోపు చేస్తాం కదా, ఇందులో మామిడికాయ ముక్కల్ని వేయాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి ఆనియన్ కూడా వేయచ్చు, కానీ ఫాస్టింగ్ ఉండడం వల్ల నేనైతే స్కిప్ చేశాను. సో ఇలా ఆకుని కూడా ఇందులో పోస్లో వేయాలి. ఇలా రెడీ అయిన దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పెసరపప్పుని అయితే నేను ఇందులో వేస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత చివర్లో కొద్దిగా రుచికి సరిపడా లైట్గా సాల్ట్ని అయితే వేయాలి. సో గంగవెల్లి కూర మామిడికాయ పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు షానీ వ్లాగ్స్. ఈ సమ్మర్లో స్పెషల్గా చాలా బాగుంటుంది.